మీరు బోండా ఉమ వాళ్ళ అనుచరులు అనేది లేకపోతే ఆయన హస్తం అనేది స్పష్టం అవుతుంది అన్నారు. ఇప్పుడు ఈ ఆయన్ని అరెస్ట్ చేస్తే ఇప్పుడు ఆ సానుభూతి పెరిగి అతనికి అనుకూలం అవుతుందనే ఉద్దేశంతో ఈ అరెస్ట్ విషయంలో స్తబ్దతగా ఉన్నారా? సార్ ఒక్కటి సార్, దీంట్లో అరెస్ట్ చేయడమా చేయకపోవడమా ఇందులో మా ప్రమేయం అయితే ఉండదు సార్. దీంట్లో మా ప్రమేయం కానీ పోలీస్ పని పోలీసే చేసుకుంటుంది. వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు. తప్పు చేస్తే అది ఇక దాంట్లో సింపతి వస్తుందని వేరే విషయం సార్. ఒక ముఖ్యమంత్రి గారిని చంపడానికి ప్రయత్నం చేసినప్పుడు అరెస్ట్ చేస్తే సింపతి ఎందుకు వస్తుందండి? ఒక ముఖ్యమంత్రి గారిని చంపడం అంటే సామాన్య విషయం. అది సామాన్య విషయం చెప్తారు. మీరు ఒక మాట చెప్పండి సార్ ఒకసారి. ఇదే చంద్రబాబు నాయుడు అయితే కనుక మా జగన్మోహన్ రెడ్డి గారి లాగా నవ్వుతూ ఉండే వ్యక్తి అయితే కాదు. దానికి పెద్ద ఎత్తున ఒక మూడింతలు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడైతే దెబ్బతలిందో అక్కడ కుట్టు వరకే చిన్న కట్టు పెట్టుకుని ఆయన ప్రచారంకి వెళ్తున్నాడు. చంద్రబాబు బాడీ అంతా కట్టుకొని వెళ్ళేవాడు, కన్ను ఒకటి వదిలేసుకొని బయటికి వెళ్ళేవాడు మొత్తం. కోడికత్తి 2O అని తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎద్దేవా చేస్తున్నారు. అదే సార్ నేను చెప్పేది. బుద్ధి జ్ఞానం లేని వెధవలు మాట్లాడేదానికి మనం సమాధానం చెప్పాల్సిన పని లేదు. ఎందుకంటే కోడికత్తి జరుగుతున్నప్పుడు ప్రభుత్వం ఎవరిది సార్? స్టేట్లో చంద్రబాబు నాయుడు, సెంట్రల్లో భారతీయ జనతా పార్టీ. మరి అప్పుడు ఎందుకు తేల్చలేపారు? అధికారం ఉంది, వాళ్లే కదా వాళ్ళు. మరి కోడికత్తి అనేది ఎయిర్పోర్ట్ లోపలికి ఎలా వచ్చిందని కత్తి? ఎయిర్పోర్ట్ లోపలికి కత్తి ఎలా వచ్చింది? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారి మీద అటెంప్ట్ చేయగలిగారు? అయినా కానీ ఆయన ఎక్కడా కూడా ఉద్రేకపడబాకండి అని చెప్పని కామ్గా అక్కడ ఉన్న వాళ్ళతో మాట్లాడేసి హైదరాబాద్లో ట్రీట్మెంట్ చేయించుకున్నాడు. అంతే తప్ప నాకు కోడికత్తి పొడి చేశారు కాబట్టి నాకు ఓటేమని చెప్పేప్పుడు అడగలేదు ఆయన ఎప్పుడు కూడా. అదేవిధంగా ఇక్కడ రాయి దెబ్బతలతో కూడా నన్ను రాళ్లతో ఒక్క మాట వాడాడు తప్ప ఇది చంద్రబాబు చేయించాడు, ఇవన్నీ చేయించాడు జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ మాట్లాడాలి. ఆయన క్లియర్గా ఆయన పని ఆయన చేసుకుంటూ వెళ్తాడు తప్ప ఇదే మీరు ఒక్కసారి కనుక ఇదే చంద్రబాబు హయాంలో చంద్రబాబుకు జరుగుంటే కనుక బాధ్యత 2.0 కాదు 5.0 వేసుకున్నా కూడా తనపై హత్యాయత్నం కుట్ర జరిగిందని చాలా స్పష్టంగా ప్రతిపక్ష నేతగా జగన్మోహన్ రెడ్డి ఆ రోజున మాట్లాడారు. తన మీద హత్యాయత్నం జరిగిందని, తన బాబాయిని చంపారని, తన తండ్రి హత్య మీద కూడా, తన తండ్రి మరణం మీద కూడా అనుమానాలు ఉన్నాయని, తన తాతను కూడా చంపారు, ఇవన్నీ చంద్రబాబు నాయుడు హయాంలోనే జరిగిందని కూడా మాట్లాడారు. సార్ ఒకటి సార్, కత్తి పెట్టి పొడిస్తే అది హత్యాయత్నం కాదంటారా? కోడికత్తి కావచ్చు, కోడికత్తి అనేది సామాన్య విషయం కాదు కదా. ఇలాగంటే మొత్తం లేచిపోతుంది సార్ పేకంతా కూడా. అది హత్యాయత్నమా కాదా? హత్యాయత్నం కాదంటారా? ఇప్పుడు ఆ రోజు ఎయిర్పోర్ట్లో ఆ కత్తి ఎలా తేగలిగారు? ఎయిర్పోర్ట్ అధికారులు ఏం చేస్తారు మరి? ఆ కత్తి కోడికత్తి అనేది అసలు ఎయిర్పోర్ట్ లోపలికి ఎలా వచ్చింది? ఏదో అప్పుడున్న ప్రభుత్వం సహకారం అందిస్తేనే జరిగేది. అది మీరు ఇందాక అంటున్నారు కదా, చంద్రబాబు నాయుడు మీద ఆరోపణలు చేయలేదు జగన్మోహన్ రెడ్డి అని అంటున్నారు. హత్యాయత్నం జరిగిందా జరగలేదా?